ఉంది. కొన్ని పంటలకే ఉంది, కొన్ని పంటలకి లేవు. ఇప్పుడు వచ్చిన సమస్యలు చెప్పు. చెప్పండి. పంటల బీమా సౌకర్యం ఒకటి ఉంది. ఈ పంటల బీమా సౌకర్యాన్ని కూడా మరి ప్రభుత్వం ద్వారా దాన్ని వెసులుబాటు కల్పించాలని, అలాగే నిన్న చైర్మన్ గారే చెప్తున్నారు, వరుసగా 3 సంవత్సరాల పాటు రైతులు 3 రోజులు, సంవత్సరంలో 3 రోజులు కనుక మార్కెట్ లావాదేవీలు జరిగితే వారికి బీమా సౌకర్యం 1 లక్ష నుంచి 5 లక్షల దాకా ఉంటుందనేది వారు విషయం తీసుకురావడం జరిగింది. మరి అది కూడా రైతులకి అవేర్నెస్ చేసి మరి ఇది కూడా అమలు పరిచే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. తర్వాత ప్రధానంగా వాణిజ్య పంటలకు కానివ్వండి, మిరప పంట, అనేక రకాలైనటువంటి పంటలకి కమోడిటీ అనేది ఉంది, ముందస్తుగా వ్యాపారం ఉంది. నేను ప్రధానంగా ఫలానా సరుకులు గోరుచుకులు కావాలి, బెండకాయ కావాలి, మిర్చి కావాలి అనేది ఇవాళ సాంకేతికంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేక రకం వచ్చినాయి. ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. వాళ్ళు ఇంటర్నెట్లో మెయిల్ పంపిస్తారు, నాకు ఈ సరుకు ఇంత డిమాండ్ ఉంది, నాకు ఈరోజు కావాలి, మీరు అందిస్తారా లేదా అనేది మార్కెట్ వర్గాలు అడుగుతుంది. అడిగినప్పుడు మేము ఇస్తామని చెప్పేది మనం చెప్పి ఆ కమోడిటీని, ఆ మార్కెట్ని కూడా ప్రోత్సహించి దాన్ని ముందుకు తీసుకొచ్చినట్లయితే ఆ సమస్యను కొంత మార్కెట్ వదులుకుండా కట్టుకునేదానికి అవకాశం ప్రధానంగా ఉండేదానికి ఉంటుంది. ప్రధానంగా గతంలో వ్యాపారస్తులు మార్కెట్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, ప్రధానంగా నుంచి వచ్చిన మార్కెట్ వర్గాలు వ్యాపారస్తులు పోటీ పడి వ్యాపారం జరిగేది. ఆ రైతు ఎదుట పాట పాడుకుంటారు, పాట పాడుకొని ఆ ఎంత సరుకు ఎంత ఖరీదు పడింది అనేది రైతు ఎదుటే జరుగుతుంది. ఈరోజు జరిగే పరిస్థితి అలా కాకుండా దానికి భిన్నంగా వర్షాభావంలోనే కావాల్సిన రూపంగా మార్చేస్తారు. రైతు మేము రాసి పంపిస్తా ఉంటారు, రైతు ధర తెలియదు, మరి అది ఏ రేటు పోయో తెలియదు. మరి రైతుకు వెంటనే ధర చెప్పి మరి పట్టీ ఇస్తే పర్వాలా, అది 3 రోజులు 4 రోజులు ఇస్తారు. ఒకవేళ అది రేటు కట్టి ఇచ్చి ఒకవేళ పంపించినప్పటికీ ఆవేళ మార్కెట్లో అధికంగా కనుక సరుకు వచ్చినట్లయితే మీ సరుకుని మేము మార్కెట్కి పంపించాము, ధరలు అక్కడ పడలేదు, మీ సరుకు కొన్ని పరిస్థితుల్లో మీ సరుకు రిటర్న్ కూడా వచ్చిందని చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాపారం అనేది ఆక్షన్ రూపంలో జరగాలని, లేదా వెంటనే రైతుకి ధర నిర్ణయించి చెప్పాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది. ప్రధాన నగరాల్లో ఉండేటువంటి వ్యాపార వర్గాలని మన మార్కెట్కి వచ్చేటందుకు ఆకర్షించే విధంగా మరి యాదు అవకాశం కల్పించాలని మరి నిర్మించుకోవడం జరుగుతుంది. రైతులు, నాకు కొంతమంది రైతులు చెప్పడం జరిగింది, మేము ఆకుకూరలు తీసుకొచ్చున్నాము, మార్కెట్లో పోతే మేము కమిషన్ లేని మేము ఉండడానికి వీల్లేదని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ దాటికి తట్టుకోలేక, రైతు యూనియన్ అనేది లేక, మరి వాళ్ళందరూ కూడా సమైక్యంగా ఉండబట్టి, వారు ఒక మాట మీద నిలబడబట్టి వారు వచ్చి బయట గేట్ల దగ్గర అమ్ముకోవడం జరిగిందని చెప్పి ప్రధానంగా కొంతమంది చెప్పడం జరిగింది. వాళ్ళు బయటనే వ్యాపారాలు సాగించుకుంటూ ఉన్నారు. అలా కాకుండా రైతుకి నేరుగా అమ్ముకునే విధంగా వాళ్ళకు కూడా కొంత స్థలానికి సేకరించి వారికి ఏర్పాటు చేసినట్లయితే వారు స్వేచ్ఛగా అమ్ముకునేదానికి వీలుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాము. సరే, ముఖ్యంగా మార్కెట్ బయలా అనేది అందరికీ తెలిసిన విషయమే, వారికి తెలుసు, మరి మార్కెట్ వర్గాలకి తెలుసు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బయలా అనేది బయలా ప్రకారం అమలు చేసుకోలేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటుంటాయి. కానీ అది రైతు, కమిషన్ వర్గాలు మరి అందరూ కూడా సమన్వయంగా చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి అవసరమైతే మీరు సబ్ కమిటీని వేసి కానీ, లేకపోతే దాన్ని ప్రధానమైనటువంటి
సమస్యల్ని రైతు కష్టాన్ని ఆదుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దూర ప్రాంతాల నుంచి ఎంతో దూర ప్రాంతాల నుంచి ప్రయాసపడి వచ్చున్నారు కాబట్టి సమస్యలు మార్కెట్ వస్తే పొందులు అన్నాడు ఎవరైనా మా ఇష్టం లేదంటే అడగండి బస్తాలు కూరగాయలు పోతే నువ్వు రోడ్డు మీద ఉన్నప్పుడు నీ బస్తా లోపల మా ఇష్టం రావన్నాడు. అది తీసుకు కదా ఆ విషయం అంటారు. రైతు కూరగాయలు తీసుకొచ్చి ఆ మాట నేను దాదాపు 30 సంవత్సరాలు మార్కెట్ ఒకసారి పెడితే 10 సంవత్సరాల క్రితం మన వీరాంజలు రాజేశ్వరరావు కోటేశ్వరరావు గారు అంతా డెప్యూటీ చేసాం. చేసి 2 రోజులు రైతులు చూస్తా ఉన్నారు. 2-3 రోజులు తిట్టేశారు. రైతులు సెంటిమెంట్ వచ్చే ప్రశ్న లేదు. రైతు పాలసీ అంటూ అసలు ఏమి మాట్లాడే పనే లేదు. అంటే రైతు పిచ్చోడా? ఇంతమంది రైతు పండిస్తేనే ఎవరైతే తినేది, ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా రైతు పండిస్తేనే తినేది. కానీ రైతులంతా ఏ తరంగా చూడవచ్చు. అది పక్కన కాదనేది నేను మరీ కోరుకుంటూ చెప్తున్నా. కాబట్టి ఇప్పుడైనా మేము మీరు 3 రూపాయలు 5 రూపాయలు చేశారు, దానికి ఆలోచన. కానీ ఈ రైతులంతా కూడి కలిసి రాక యూనియన్ రాక మాకు ఈ గతి పట్ల కారణం ఇది. 190 మంది చిన్న రైతులు ఉన్నారు. వాడు బత్తాలు తెచ్చుకొని మార్కెట్ తెచ్చుకొని పెట్టుకునేవాడు. కాకపోతే పర్సనల్గా 10% ఉంటారు, పెద్ద మొత్తం తెచ్చేవాడు. కానీ వాళ్ళు కూడా చిన్న చూపు చూసి ఖాతాల్లో ఈయన బట్టి మనిషిని బట్టి రేటు అనమాట. ఒకరికి 5% కమిషన్ ఉంటే ఒకరికి 20% ఉంటుంది. ఈ ఆలోచన కాకుండా మన సబ్జెక్ట్ ప్రకారం మీరు ఏదైతే నిర్ణయిస్తారో ఆ రేటు ప్రకారం మీ కమిషన్ కానీ వాళ్ళ కమిషన్ కానీ చేసుకున్నాం. వాళ్ళకేం ఆయిల్ పెరగలేదు, వాళ్ళకేం ఖర్చు లేదు. ఆడ పాక వేసుకున్నారు, షెడ్ వేసుకొని దాన్ని వసూలు చేసుకున్నారు. అంతవరకే ఇలా ఒక బస్తా మిరపకాయలు 200 కూలి, 20 రూపాయలు వాతం, 30 రూపాయలు బాడిగా, మరి తీసినందుకు రూపాయ, కమిషన్ 40 రూపాయలు. ఎంత అవుతుంది చూడండి. ఒక బస్తా 300 ఖర్చు అవుతుంది. 50 రూపాయలు కనుక అమ్మితే నిద్ర మూడు వేసుకొని 7 మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మార్కెట్ సక్రమంగా నడిపి మీరు మేము అన్యూన్యంగా ఉండాలి ఉంటేనే నడుస్తుంది. కానీ అన్యూన్యం లేకపోతే నడవదు. ఇది మీరు రైతులు తెచ్చని మీరు వ్యాపారం చేస్తే లేకపోతే మీరు చేయలేరు. మేము అమ్ముకోవడానికి మాకు అవకాశం ఉండాలి. కాబట్టి ఇప్పుడు చాలా వరకు ఈ బాధపడైనా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఆ బొమ్మను పడైనంత హైదరాబాద్. మీరు ఆ దృష్టి పెట్టుకుని రైతులు ఇబ్బంది పెట్టడం ద్వారా మీరే మోసపోతారు. రైతు అంటే ఈ ఖర్చానికి అటు ఇటు బాధపడి ఏదో శాతం ఉంటారు. ఒక్క రైతు నిలబడి అక్కడ వేస్తే 70,000 పెట్టుకోవాలి. 70,000 పెరిగిన తర్వాతనే ఈ కింద బాగుంటే అది ఒక గమనించండి. ఈ 70,000 చేసి మట్టి వేసి పుంజుతా ఉన్నాడు. ఎక్కడ పెట్టుకో మైకు మధ్యపెట్టిన బుద్ధి ఆ 70,000 తీసుకోవాలంటే ఎంత వాడు చేసిన వాళ్ళు రేపు పొలాన్ని శాతం తెచ్చింటేనే మీరు అమ్ముకోవాలి. దాన్ని మీరు రైతు దృష్టిలో పెట్టుకొని రైతు ఇబ్బంది పెట్టకుండా సావధానంగా ఏదైనా మార్కెట్ వాళ్ళు ఆలోచించి ఈ సావధానంగా పరిశీలించుకుంటే అంతంగా పద్ధతి పడతాయని మనం మరి గొడవలు ఎవరి ప్రజలకు సంస్కృతి సమర్పిస్తున్నాం. ముఖ్యంగా రైతు సోదరులకి ధన్యవాదాలు. ఈ మార్కెట్కి తీసుకుంటా ఈ వచ్చిన గిట్టుబాటు ధర లేక గత 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ చేసే వాళ్ళు కమిషన్ ఎక్కువ తీసుకున్నారు. గోతాలకు డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు లేట్గా ఇవ్వటం, కనీసం 15 రోజులు మ్యాక్సిమం పడుతుంది మనకి రైతుకు డబ్బులు చెందాలి. రైతు వాళ్ళ పురుగు మందు వేయాలంటే అక్కడ షాపులో పోతే డబ్బులు ఇస్తేనే ఇస్తున్నారు. ఒకటి ఓటులా ఎరువులు కొనాలన్నా క్యాష్ పెడితేనే ఇస్తున్నారు. వాడు రైతు అనేవాడు పుట్టుదల లేకపోతే నా రోజు మానుకుంటున్నారు కొంతమంది. సరే, అందరూ ఒకే విధంగా ఉండరు. దయవుంచి రైతుకి అన్ని విధాల రైతులు సహకరిస్తేనే రైతు రాజ్యం అనేది మన పెద్దలు చెప్పినట్టుగా ఉంది. మీరు ఏంటంటే పొదుపు కోసుకోవడం కాదు, వాళ్ళు పిండుకుంటే రోజు తాగొచ్చు పాలు. మీరు రైతులు పొదుపు కోసుకుంటే ఏమైనా నెత్తులు వచ్చింది. అదేవిధంగా దయవుంచి మీరు రైతులకి కమిషన్ దారులు కానీ అధికారులు కానీ అందరూ రైతులకు సహకరించాలి. ఇప్పుడు మీరు ఆఫీసులుగా మీరు 1 కేజీ కూరగాయలు కావాలంటే మేళ కాడ
8 రూపాయలు కొంటున్నారా, 12 రూపాయలు కొంటున్నారా, లేదా 20 రూపాయలు కొంటున్నారా మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మార్కెట్లో 10 కేజీలు ఎంత అమ్ముతున్నారని తెలుసుకోలేదు. నిదర్శనం మీకే తెలుసు, నేను చెప్పే పని లేకుండా. ఇప్పుడు మీరు యాక్చువల్గా మీరు ఎన్నకాల కూరగాయలు ఉన్నప్పుడు మనం కేజీ దొండకాయలు అనుకున్నాం, బెండకాయలు అనుకున్నాం, దోసకాయలు అనుకున్నాం, కేజీ ఎంత పడుతుంది, దీని కాస్ట్ ఎంత, ఆ అమ్మేది ఎంత అనేది మేము రైతులు చెప్పే పని లేకుండా మీ అధికారులు కానీ మీ రాజకీయ నాయకులు కానీ అందరికీ తెలిసిన విషయమే. దయనుంచి ఇందాక మన రైతు సోదరులు ముందు చెప్పినట్టుగా ముందు మెయిన్ మనకు ఎక్కువ సరుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రైతుని పచ్చి మోసం చేస్తున్నారు. అదేమంటే నిల్వ చేసుకోండి, నెత్తిన చేసుకుపోయేది కాదుగా. వచ్చిన ఆటోలో వెళ్ళిపోతాయి, నెత్తిన పెట్టుకునే 10 కేజీలు 20 కేజీలు చేత పట్టుకొని పోతాయి, తీసుకుపోవాలి. ఇంకా ఏదో విధంగా రైతులు ఎంతో కొంత పిచ్చినా ఇచ్చిపోతారని ఒక ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. ముఖ్యంగా అధికారులు కోరుకునేది ఏంటంటే ఈ ఏరియాలో మనకి సమకూలంగా వాటర్ ఫెసిలిటీ, సాయిల్ అనుకూలంగా ఉంది కాబట్టి మనకి కూరగాయలు వేసేదానికి రైతులకి అందరికీ అనుకూలంగా ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే ముఖ్యంగా నేను మా రైతు సోదరుల తరఫున అందరూ నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా పచ్చిమిర్చి, టమాటా కానీ ఏదన్నా కానీ మనకి చెడిపోయే వస్తువులు మనకి మార్కెట్ లేదు. 4 రోజులు ఉంచుకునేదానికి మనకి ఒక ఏసీ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి మాకు రైతులందరికీ ఇక్కడ ఏరియా వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీగా రేపెల్లింది కానీ మీకు వీలుంత వరకులో నెక్స్ట్ సంవత్సరానికైనా అందుబాటులో వచ్చేట్టుగా ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే రైతులకు మీరు ఎంతో రుణపడి ఉంటారని నేను సభాముఖంగా ఈ రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ వచ్చిన సోదరులకి, రైతు సోదరులకి అందరికీ నా ధన్యవాదాలు. రైతు సోదరులు ఇంకా ఎవరైనా మాట్లాడుతుంటే ఈ సభాముఖంగా తెలియపరచవలసి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సభాధ్యక్షులు నూతనంగా మార్కెటింగ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ మార్కెట్ ద్వారా అని చెప్పి గౌరవమైనటువంటి శాసన సభ్యులకు శాసన చైర్మన్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి మార్కెట్ యార్డ్ యొక్క ప్రధాన చేయండి రైతులకు ప్లస్ వినియోగదారులకి మీడియేటర్ గా ఉండి మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అధునాతనమైన పద్ధతుల్లో శాస్త్రీయ సాంకేతిక విధానాలతో రైతు పంటలు పండించినా కూడా ఈ రోజు రైతు గిట్టుబాటు ధర కల్పించుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నటువంటి ఈ తరుణంలో ఒకప్పుడు పూర్వకాలంలో పార్ట్నర్ సిస్టమ్ అంటారు, ఒత్తు మార్కెట్ విధానం అవలంబించేవాళ్ళు. అంటే నువ్వు జొన్నలు పండించామనుకో, సత్తులు పండించడానికి అట్లా ఒత్తు మార్కెట్ చేసుకున్నావు అన్నమాట. కానీ ఇటీవల అధునాతన యుగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, యాత్రులు, అడ్మినిస్ట్రేషన్ భవనాలు ఇవన్నీ జరుగుతుంది. ప్రధానమంత్రి టీవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో డబ్ల్యూటీ ఒప్పందం మీద 194 దేశాల సభ్యులు ఈ ప్రపంచంలో మరి పొగాకు పోర్టు కూడా ఏర్పాటు చేయడం, ఆ రోజు సెన్సెట్ కింద పొగాకు చెప్పులు అమ్ముకున్న రోజుల్లో పొగాకు పోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. మరి యాత్ర ద్వారా అదనంగా పండించినటువంటి పొగాకి 14% వసూలు చేస్తుంటే రైతు సంఘాలు మొత్తం కూడా దాని మీద డిమాండ్ చేసి 10% తగ్గించడం జరిగింది మన జీవనకాలంలోనే. మరి రైతు పండించినటువంటి కూరగాయలకి మరి 8% కమిషన్ ఎందుకు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. 8% ఎందుకు ఇవ్వాలా? ఇది ఎవరిది? మార్కెట్ యార్డ్ అనేది ఎవరిది? రైతులు పండించిన కూరగాయల కమిషన్ మీద సెంట్రల్ వారు వచ్చిన రూపంలో యార్డును డెవలప్మెంట్ చేశారు. దీని మీద బాధ్యత ఎవరికి? పాలకుల మీద ఉందా, కమిషన్ ద్వారా మీద, రైతుల మీద ఉందా ఈ బాధ్యత? ఎందుకు మేము 8% కమిషన్ ఇవ్వాలి వాళ్ళకి? కేవలం ఈ రోజు వాణిజ్య పంటల్లో పత్తి కానీ పొగాకు కానీ గిట్టుబాటు ధరలకు కనిపించలేకపోయిన ఈ ప్రభుత్వాలు కూరగాయల పెంపకం మీద ఈ రైతాంగం మొత్తం కూడా మార్కెట్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా కూరగాయల మీద ఆధారపడినటువంటి ఈ తరుణంలో కమిషన్ రూపేనా రైతులు దారుణంగా దోచుకుంటున్నారు. కాబట్టి మెయిన్ ప్రధానంగా కమిషన్ రేట్లు తగ్గించాలా, బస్తాకు వచ్చే 2 కేజీలు మాత్రమే తాళం తీయాలా? ఏ రోజు కమిషన్, ఏ రోజు రైతు అమ్మిన డబ్బులు పట్టిన కూడా ఆ రోజు పేమెంట్ చేయాలని చెప్పి మా రైతుల తరఫున ప్రధానమైన డిమాండ్. నేను బెల్లికొండ మండలంలో ఆరోజు రైతుగా పనిచేస్తున్నాను. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఒక దండాయన మాత్రం ఇక్కడ అవలంబిస్తున్నాడు, ఎక్కువ మంది రైతులు తెలియదు. రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం ద్వారా హార్టికల్చర్ సబ్సిడీ మీద ఇస్తున్నారు, కానీ 14 రకాల ఎవిడెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. ఇన్ని ఎవిడెన్స్ కూడా ఉండకూడదని చెప్పి వాళ్ళకి మేము మన రిప్రజెంటేషన్ రావడం జరిగింది. కాబట్టి పాలకులు కానీ కమిషన్దారులు కానీ ఈ మట్టి దారుణమో దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా రైతు సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు తరఫున రైతులందరూ ఉన్నారు, ఇక్కడ ఆఫీసర్లందరూ ఉన్నారు, మార్కెట్ కమిషన్దారులు, వ్యాపారస్తులు కూడా
ఇద్దరు కూర్చొని పరిష్కారం చేద్దాం. మార్కెట్ యార్డ్ రామకృష్ణ గారికి, హలో, ఎంఆర్ఓ గారికి, ఏడీ గారికి, మన పంచాయతీ ప్రెసిడెంట్ కొప్పూరు శ్రీనివాసరావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులు, రోడ్డు కమిషనర్ 50 మందికి నా నమస్కారం. మన రాజేశ్వరరావు గారు 92 కావచ్చు. 12-13 సంవత్సరాల క్రితం మనం అక్కడ సమావేశమై తీర్మానాలని చేశాము. అది వాస్తవాలు, వాటిని మేము కాదు. ఎందుకంటే మేము కూడా దాంట్లో పాల్గొని అందులో నేను కూడా సంతకం పెట్టాను. వాస్తవాలు అవి ఒప్పుకోదంటే. కానీ అప్పుడు అంత క్రితం మార్కెట్ ఎట్లా ఉండేది? రైతులు పచ్చిమిర్చి ఓన్లీ ఆహార పంటగా ఈ మార్కెట్ మార్టూరు అంటే పచ్చిమిర్చి దొరుకుతుంది. ఎక్కువ భాగం పచ్చిమిర్చి, కూరగాయలు తక్కువ. అప్పుడు లిమిట్ లేదు. బస్తా ఎంతైనా పట్టవచ్చు, 90 పట్టవచ్చు, 100 పట్టవచ్చు, 120 పట్టవచ్చు. అప్పుడు లిమిట్ లేదు. లిమిట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఈ రైతులు వ్యాపారస్తులు ఏం చెబుతున్నారు? మేము ఈ మార్కెట్కి వచ్చే సరుకు పరిసర ప్రాంతాల్లో అమ్మే సరుకు కాదు. అది రైతులు కూడా తెలుసు. పచ్చిమిర్చి తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసే మార్కెట్. పచ్చిమిర్చి ఎక్స్పోర్ట్ చేయాలంటే పట్టుబడి మెయిన్ ప్రధానం. ఇవాళ మధ్యాహ్నం లోడ్ చేస్తే రేపు జర్నీ చేసి ఎల్లుడు మార్కెట్ అమ్మకానికి చేరుతుంది. వడ్డన్ సత్రం అని తమిళనాడులో మార్కెట్ ఉంది. ఇక్కడ 900 కిలోమీటర్లు. ఆ సరుకు ఇవాళ మధ్యాహ్నం నైట్కి వదిలిన సరుకు రేపు జర్నీ చేసి ఎల్లుడు మార్కెట్కి అమ్మితే 110 కేజీలు బస్తా పడితే అక్కడ బస్తాలు కూడా తీస్తే లారీలో నుంచి ఎట్లా ఉంటాయి? వ్యాపారస్తుడు ఇక్కడ 50 రూపాయలు కొని అక్కడ వెళ్ళి 40 రూపాయలు అమ్మినా కూడా బాధపడ్డాడు. కానీ ఇక్కడ వేసిన బస్తాలో అక్కడ పోయి డ్యామేజ్ వచ్చి పారేస్తే మాకు మనం ఆర్డర్ చెప్పొద్దు, మనకు ఆ సరుకు నిలబడటం లేదు అని ఫోన్ చేస్తాడు. మీ సరుకు పట్టుబడి, కేవలం పట్టుబడి వల్ల మేము దెబ్బతింటున్నాం అని చెప్పేసి ఎన్నో సార్లు మాకు ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు దాన్ని 7 సంవత్సరంలోనే లిమిట్ పెట్టాం. అప్పుడు వీళ్ళు కారం 5 కేజీలు వాస్తవే 59 దాకా 3, 60 నుంచి 79 వరకు 4, 80 వస్తే 5, 90 వచ్చిన 5, 100 వచ్చిన 5, 120 వచ్చిన 5. అందుకే రైతులు ఎంత వచ్చినా 5 కేజీలు తాగేంద్రమయ్యా, నేను 130 పట్టుకొస్తాం అనే ధోరణిలో పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఎవరికి నష్టం? మాకు నష్టం లేదుగా. సరుకు వస్తే వాడు కొంటాడు, పోతే వాడు పోతాడు. వాడు పోయినందువల్ల రైతుకే నష్టం. వాడు ఆటలు చెప్తే ఇక్కడ మార్కెట్ స్పీడ్ అయింది. స్పీడ్ అయితే రేట్ పెంచడానికి అవకాశం ఉంది. మేము ఈ సమస్య అడిగాం. నేను చెప్పాను మా పరిస్థితి మాకు ఉన్నది. సరుకు డ్యామేజ్ అవుతుంది, ఆవిరి వచ్చేస్తుంది. మనం ఇంటికాడ 10 బస్తాలు బట్టి 60 బస్తాలు మిగిలితే ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని బస్తాలు కూడా తీస్తే ఎట్లా బస్తా ఆవిరి వస్తుంది. కాబట్టి దాని మీద వాళ్ళు అడిగారు. ఆ రోజు వాళ్ళు ఏమన్నారు? మేమేమన్నాం? లిమిట్ పచ్చిమిర్చి 60 కేజీలకు మించి పట్టకూడదు, కూరగాయలు 80 కేజీలకు మించి పట్టకూడదు అనేది వాళ్ళ ఒప్పందం, మా ఒప్పందం. దాని ప్రకారం వాళ్ళు ఏమడిగారంటే, ఇప్పుడు మనం ఈ పద్ధతి అవలంబిస్తే మరి అందరు రైతులకు తెలియదు. చాలా దగ్గర కాటాలు ఉండవు, కాటా వేసి పడతారా, 2 కేజీలు ఇంచుమించు రావచ్చు. దాన్ని కొంచెం మీరు 10 రోజులు, నెల రోజులు సడలింపు ఇవ్వండి అని అడిగారు. వాస్తవం ఓకే, అట్లే సడలింపు ఇచ్చారు. ఈ లోపు మా వాళ్ళలో కూడా తప్పు జరిగింది.
80 కేజీలకు మించి పట్టకూడదు. వస్తే ముఠా వాళ్ళు ఏమన్నారు, మేము అసలు ఏమయ్యా, ముఠా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి, మా నుంచి వచ్చింది కాదు, మేము అసలు ఎక్కలేకపోతున్నాం, హైట్ లోడ్ ఎక్కాల, 80 కేజీలు వేసుకుని హైట్ లోడ్ ఎక్కాల, ఈ పని కాదు ఇంకో పని చేసుకుంటామయ్యా, మేము ఎక్కలేము, మన నడువులు పోతాయి, మన మెడలు పోతాయి, మేము చేయలేము. వాళ్ళు యూనియన్ అయ్యారు. ఎవరైనా 80 కేజీలు బస్తా వచ్చి మించి పడితే కాడకపోదు చెప్పితే వాళ్ళకి జరిమానా. మేము జరిమానా పెట్టింది కాదు, వాళ్ళు అన్నట్టు జరిమానా పెట్టుకున్నారు, అది ఇందాక చెప్పారు, మేము పెట్టింది కాదు, ముఠా వాళ్ళు పెట్టింది. ముఠా వాళ్ళు కావాలంటే 4 ముఠా వాళ్ళు తెలిసి అడగండి, మీ సంవత్సరంలో మేము రుజువు చేస్తాం. అది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి మారారు. ఇంచుమించు 79, 76 కూరగాయలు వరకే, మిర్చి వరకు 65. ఇప్పటి వరకు కూడా ఎక్కడో రేరు ఒక రైతు 66 రావచ్చు, 65 రావచ్చు, అంతేగాని మిర్చి వరకు మాత్రం కంట్రోల్ గానే 62, 65, 53, 54 ఎట్లా పట్టుకొని వస్తున్నారు. బాగానే ఉంది, అంతా సజావుగానే జరిగిపోతుంది. ఆ సిస్టమ్ వాళ్ళు ఆ రోజున మాకు 2 కేజీలే కారం చేయండి, 3 కేజీలు 4 కేజీలు అంటే మాకు లాస్ వస్తుంది అని చెప్పి అడిగారు. మేము దానికి చెప్పి ఒప్పుకున్నాం. ఎట్లా చెత్త పెట్టకూడదు, 3 పట్లే వేసి కొట్టాలా. చెత్త ఒక్కో రైతు 4 కేజీల సందర్భాలు ఉన్నాయి, 5 కేజీలు పెట్టి 50 పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మేము పబ్లిక్ గా తీసుకొచ్చి చూపించాం. కొంతమంది అయితే వల్లాపల్లి రైతు, ఆయన పేరు చెప్పకూడదు, గోకరాళ్ళు పెట్టాడు. వస్తారు తెల్ల గోకరాళ్ళు, శుద్ధరాళ్ళు. ఇది మా బాబాయ్ తెలుసు, వెంకటరమణ బాబాయ్ తెలుసు. 8 కేజీలు వచ్చింది, బస్తాలో తీసి కాటా వేస్తే 8 కేజీలు వచ్చింది. మెడ్రాసు ఆ మిరపకాయల బస్తాలు మెడ్రాసు వేస్తే మేము పచ్చిమిర్చికి డబ్బులు ఇవ్వాలా, రాళ్ళకి డబ్బులు ఇవ్వాలా అన్నారు వాళ్ళు. అదంతా సాగు ఎవరో ఉంటారు, వాళ్ళని తీసేయడం వేరే విషయం. కాబట్టి మీకు ఆయా మేము ఒప్పందం అయ్యాము, దాని ప్రకారం జరుగుతుంది. సరే ఎవరో ఒకరు ఉంటారు, ఒకరి మంది వల్ల పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు 2 కేజీలే కారం తీయండి అని అడుగుతున్నారు. పై మార్కెట్లు 3 కేజీలు కారం తీసేయండి. అసలు కారం లేకుండా ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఉంది, ఎండకాయలు అట్లాంటి వాటికి 1 కేజీ తీస్తారు, పచ్చిమిర్చికి 1 కేజీ కారం తీయరు. మాకు తెలుసు ఆ విషయం. మెడ్రాస్ మార్కెట్ ఉంది, 2 కేజీలు కారం తీస్తారు. ఇంకా మీరు మార్కెట్లో విజయవాడ మార్కెట్ ఉంది, 3 కేజీలు తీస్తారు. ఇక ఏలూరు, తాడేపల్లిగూడెం, కాకినాడ ఇవన్నీ 3 కేజీలు కారం తీస్తారు. మార్పూర్ ఒకటే 4 కేజీలు కారం తీసేది. మళ్ళీ హనుమాన్ జంక్షన్ ఉంది రైతు మార్కెట్, మళ్ళీ ఏలూరు ఉంది రైతు మార్కెట్, ఇవన్నీ 3 కేజీలు తారాలు తీస్తారు. తారాలు కొంచెం ఇంచుమించుగా కంపల్సరీ పచ్చారు కన్నా తారాలు తీయాల్సిందే. తారం తీయకుండా జరిగే పనులు కావు. అవి మీకు తెలుసు, మాకు తెలుసు. అవి వాళ్ళు పెట్టుకుంటే ఒక దగ్గర కాదు. సరే అట్లా జరిగిపోతున్న విషయంలో ఏదో ఇప్పుడు ఆవేళ మేము ఒప్పందం అయ్యాం, మా కమిషన్ తగ్గించండి, ఆ కమిషనే మీరు చేయండి, మేము పోతాం, మా ఇబ్బందులు మాకు మీరు చెప్పారు, మా ఇబ్బందులు కూడా చెబుతున్నాం. ఆవేళ మా దగ్గర పనిచేసేవాడు కానీ గుమస్తాలు కానీ 600కి 1 రూపాయి కట్ చేస్తున్నాం. మా దగ్గర నుంచి కమిషన్ లో 1 రూపాయి ఇస్తున్నాం. దిగుమతి కూలి 2 రూపాయలు, సబ్సిడీ కూలి 2 రూపాయలు మేమే ఇస్తున్నాం. 3 రూపాయలు ముఠా వాళ్ళకి పోతుంది. ముఠా వాళ్ళ ప్రాబ్లం ఎక్కువైపోయింది. మేము పనికి రావయ్యా, ఈ పని ఎవరు చేస్తాడు, బయటికి పోతే 300 వస్తాయి. ఇవాళ రాని కోట్లు ఉన్నాయి, వచ్చే కోట్లు ఉన్నాయి, 400 ఛార్జీలు వచ్చే కోట్లు ఉన్నాయి, 100 ఛార్జీలు వచ్చే కోట్లు ఉన్నాయి. ముఠా వాళ్ళు 10 రూపాయలు పడేవాళ్ళు ఉన్నారు, 20 రూపాయలు పడేవాళ్ళు ఉన్నారు, వేరే విషయం. కాబట్టి మాకు కూడా ఖర్చులు పెరిగినందువల్ల మేము కమిషన్ పెంచాం, అంతేగాని వేరే ఇది కాదు. ఇంకా ఒకటి, హలో, మన సరుకు మన మార్కెట్కి వచ్చే సరుకు ఎక్కువ భాగం ఇండోపై ఒక్క తమిళనాడు ఒక్కడికే నడిచేది ఇండోపై. ఇతరత్ర ఏ మార్కెట్లకు ఇండోపై కొనరు మన ఆంధ్రప్రదేశ్లో. అది వీళ్ళందరూ కూడా తెలుసు. హైదరాబాద్ పోవాలంటే తెల్ల సన్న మిరగాయలు పోవాలా. ఇండోపై తెల్ల సన్నాలు 10 కేజీలు 100 రూపాయలు కొంటే
రెండో పోయి 10 కేజీలు 10 రూపాయలు ఇస్తామని ఆయన మార్కెట్ కొనరు. మన ఆంధ్ర మార్కెట్లో ఏ మార్కెట్లో నడవాలి, ఒక తమిళనాడు మార్కెట్కే నడిచేది. మరి వాళ్ళు తమిళనాడు ట్రేడర్స్ కావాలంటున్నారు. తమిళనాడు వాళ్ళు ఎవరు ఇక్కడ వచ్చి ఒక బస్తా ఖరీదు చేయరు. వాళ్ళు ఫోన్ ద్వారానే పొద్దున్నే మాకు 150 బస్తాలు కావాలా, పలానా సీలు బండి లోడ్ పెట్టాడు, ఇక్కడ లోడ్ చేసి పంపుతారు. రేటు ధర వేసిన అంటున్నారు రైతులు. ధరని మమ్మల్ని పార్టిసిపేట్ చేయాలా, మమ్మల్ని భాగస్వామ్యం చేసి ధర నిర్ణయించండి అని అడుగుతున్నారు. తప్పులేదు. ధర మిమ్మల్ని భాగస్వామ్యం చేయాలంటే కొనేవాళ్ళు కూడా మేము ఏజెంట్లు వస్తాం అని అంటారు. ఓకే, మీరు రావచ్చు, వాళ్ళు రావచ్చు. వాళ్ళు 10 రూపాయలు కావాలంటారు, మీరు 12 రాయమంటారు. ఆడే కూర్చుంటారు. ఈ చర్చలు లాగానే ఉంటుంది. అటు వాళ్ళు 12 అంటారు, ఇటు 10 అంటారు. తెగవు. ఆ టైం అవుతుంది బళ్ళు పోవాలి. కాబట్టి ధర విషయంలో వాళ్ళని సంప్రదించేది లేదు, మిమ్మల్ని సంప్రదించేది లేదు. మార్కెట్ స్పీడ్గా ఉందా, మందంగా ఉందా, పై మార్కెట్లు ఎట్లా మిని, ఈ మార్కెట్ ఎట్లా మిని, ఈ రోజు సరుకు ఎంత వచ్చింది, నిన్న సరుకు ఎంత వచ్చింది, నిన్న ఏ రేట్ నిర్ణయించాం, ఇవాళ ఏ రేట్ నిర్ణయించాం అనే ప్రకారంగా మిమ్మల్ని అన్యాయం కానివ్వరు, వాళ్ళ అన్యాయమైనా మార్కెట్ నడవదు, మీరు రాకపోయినా మార్కెట్ నడవదు. కంపల్సరీ మీరే బాధ్యత. రైతులే ఎక్కువ పర్సెంట్ ప్రిఫరెన్స్ రైతుకే అని మేము ఉద్దేశంతో రేటు నిర్ణయించి జరుపుతున్నాం. మా ఇబ్బందులు మాకు ఉన్నాయి, మాకు చెప్పాము. దాన్ని బట్టి మేము కమిషన్ పెంచి చేయాల్సి వచ్చింది. అది ఈ అవకాశం ఇచ్చినందుకు కష్టపడింది. నేను మిర్చి వ్యాపారం ఎక్కువ చేస్తాను. 10 సంవత్సరాల నుంచి చేస్తాను మిర్చి వ్యాపారం. ఇంతకుముందు మనకి నేను పొలం పని చేసి, నేను 4 సంవత్సరాలు పొలం పని చేశాను. నేను పొలం పని చేసేటప్పుడు రైతు మిరపలు పెట్టుకోవాలంటే మనలో పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి తర్వాత కొద్ది రోజులకి బెడ్ మూలను పెట్టాను. తర్వాత కొన్నాళ్ళకి నెట్ అనేవి ఉపయోగించారు. ఇప్పుడు అన్ని ప్రదేశాల్లో నెట్ హైబ్రిడ్ విత్తనం, హైబ్రిడ్ సీడ్ అనేది ఒకటి వచ్చింది. ప్రతి వెరైటీకి హైబ్రిడ్ వచ్చింది. హైబ్రిడ్ వచ్చినప్పుడు హైబ్రిడ్ ఎంత దిగుబడి అవుతుందనే కూడా రైతులు తెలియలేదు. ఆ రైతు మా దాకా తీసుకొచ్చినాక మార్కెట్ మొత్తం వస్తే తెలియదు మాకు కూడా. అలాగనే ప్రతి రాష్ట్రం మేము ఎక్స్పోర్ట్ చేసే ప్రతి రాష్ట్రానికి రైతులు ఈ వ్యవసాయం అనేది అభివృద్ధి చేసి కూరగాయలు కానీ మిర్చి కానీ ఎక్కువ పండిస్తున్నారు. ఇది నవంబర్ దీపావళి స్టార్ట్ అవుతుందండి. అందరికీ ప్రతి పార్టీకి 4 పార్టీలు ఉన్నారు ఇక్కడ మిరపకాయ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి వచ్చేసి దీపావళికి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరికి 2 బళ్ళు 3 బళ్ళు కంట క్రమేణా పెరుగుతూ వస్తుంది. అక్కడ వర్షాలు లేని వల్ల వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి మనకి మార్కెట్లో. అంటే అందినంత వరకు, దొరికినంత వరకు చేస్తున్నారు వ్యాపారం. ఒక మసాలా కూర కొట్టడం, ఇంకోటి చేసుకోవడం, ఇంకోటి చేసుకోవడం. నేను వచ్చిన కొత్తలో అందరూ కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళు. ఇప్పుడు మార్చూరు కమిషన్ పట్టులో కమిషన్ వ్యాపారం లేదు, చిల్లర వ్యాపారం ఎక్కువ ఉంది. చిల్లర వ్యాపారం అంటే మా గుంట్లో పనిచేసే గుమ్మసాలు, ఇంకో గుంట్లో చేసే వాళ్ళని పెట్టుకొని కింద పోసుకొని అమ్ముకుంటున్నారు. ఇక్కడ కమిషన్ వ్యాపారస్తులు అంటే దాదాపు ఒక 2-3 ఉన్నారు కింద పెట్టుకున్న వాళ్ళు. గత 10 సంవత్సరాల క్రితం కింద పోయి అమ్మవాళ్ళు ఇలా కింద పోయి ఎందుకు అమ్ముతున్నారు అనేది ఒక ఆలోచిస్తున్నారు. ప్రతి రైతు వచ్చి చూస్తున్నారు అక్కడ మార్కెట్లోకి వచ్చి. మాకు వచ్చేసి గత 5 సంవత్సరాల క్రితం రోజు 1000 బస్తాలు వచ్చేది, 1500 బస్తాలు వచ్చేది, ఏదైనా వచ్చేది. అందులో ఒక 1000 బస్తా ఆడుకుంటే 500 బస్తాలు బయట అమ్మకాన్ని చేసుకోవాల్సి వచ్చేది. ఒక మార్కెట్లో 70 రూపాయలు రేటు ఉంటే బయట రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, ఎక్కడైనా కానీ ఆ 70 రూపాయలు మార్కెట్ ఇక్కడ జరిగితే అక్కడ 60 రూపాయలు అమ్ముకొని వచ్చి ప్రతి రైతుకి మేము నిర్ణయించిన రేటుకి. అంటే సెటిల్మెంట్ అంటే మేము కాదు, మేము వ్యాపారస్తులు ఎవరైతే చేస్తున్నారో ఆ రోజులో వాళ్ళు వచ్చి అందరూ కలిసి ఎవరెక్కడో చూసుకొని రైతులు 2 బస్తాలు వచ్చినాయని చూసుకొని ఆ రేటు నిర్ణయించిన రేటుకి మధ్యాహ్నం 1 గంట నుంచి నైట్ 12 గంటల వరకు మిరపకాయలు వస్తాయి. మన మార్కెట్కే సంబంధించిన మార్కెట్, మన మార్కెట్ తమిళ వాళ్ళు వచ్చేసి వడాలతోనే మార్కెట్. ఈ మన ఇండియాలో ఈ 2 మార్కెట్లే ఆఫ్టర్నూన్ మార్కెట్ అండి, మధ్యాహ్నం మార్కెట్ అన్నమాట. దానికి సత్రంలో 9 గంటలకు సెటిల్మెంట్ రేట్ చేస్తారు, మార్కెట్లో 7 గంటలకు సెటిల్మెంట్ రేట్ చేస్తారు అన్నమాట. అన్ని సరుకులు సేల్స్ పెట్టుకుంటున్నారు. 7 గంటలు 8 గంటలు రేట్ నిర్ణయిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి వాళ్ళు వ్యాపారస్తుల ద్వారా చాలా లాభపోతున్నారు అన్నమాట. ప్రస్తుతం ఇందాక పెద్దలు ఉన్నారు, ప్రధాన నగరాల నుంచి వ్యాపారస్తులు ఎవరిని రానివ్వట్లేదు, కమిషన్దారులు మాట్లాడుతున్నారండి. కమిషన్దారులు ఏ వ్యాపారస్తుడికి
ఇదిగో బాబు మేము మిరపకాయలు మీకు వేస్తాం, ఇదిగో బాబు మాట్లాడి దొరకంలో మీకు వేస్తాము, మీరు రావద్దు అని ఎవరూ చెప్పలేదండి. అది ఎవరూ చెప్పలేదు. అది ఎందువల్ల అంటే ప్రతి ప్రధాన నగరాలకు దగ్గర 20 కిలోమీటర్లు కావచ్చు, 30 కిలోమీటర్లు కావచ్చు, ప్రతి రైతు కూరగాయలు పండిస్తున్నారు, ప్రతి రైతు మిరపకాయలు పండిస్తున్నారు. ఇలా మన మార్కెట్ నుంచి విజయవాడ ఎందుకుండ అవతల త్రిపురాంతం అనే ఊరు ఉందండి, అక్కడి నుంచి మిరపకాయలు వస్తున్నాయి మన మార్కెట్కి, పచ్చిమిరపకాయలు. ఆ దగ్గర మార్కెట్లో అమ్ముకోలేక ఇక్కడికి వస్తున్నారా, అక్కడైతే మార్కెట్ తెలియలేదు. మరి మార్కెట్ రేట్ల నుంచి చేస్తున్నారు, మరి ఏదో వాళ్ళ దుఃఖ వస్తువులు వచ్చి ఇక్కడ చూసేసి చేస్తుంటే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ రైతు అంటే మన రైతు కాదు, ఇంకో రైతు కాదు, ఇంకో రైతు కాదు, ఏ రైతు సరుకు తీసుకొచ్చి నా సరుకు ఇక్కడ ఉందంటే దింపుకొని డబ్బులు ఇచ్చి పంపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. పెద్దలు అన్నట్టుగా అది ఇది అని దోసుకుంటున్నారు, అది ఇది అని లేదండి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆ రోజు కూలి 20 రూపాయల కూలి, 10 సంవత్సరాల క్రితం 20 రూపాయల కూలి, ఇవాళ రైతు కూలి వచ్చేసి 200 కూలి. అది ఎవరు ఇస్తున్నారండి? రైతు కాంపిటేట్ అయ్యి ఇస్తున్నారు. అదే కాంపిటేట్ వ్యాపారస్తుల్లో కూడా ఉండదండి. ఉదయం 60 రూపాయల రేటు చెప్తే మధ్యాహ్నం 70 అంటాడు, ఇంకోటి 80 అంటాడు. డిమాండ్ ఉంటే సాయంత్రం సెటిల్మెంట్ అయ్యే టైంకి 100 రూపాయలు చెప్తున్నారు సెటిల్మెంట్ యూనియన్ మొత్తం. రైతుకి ఏ విధమైన మోసం జరగట్లేదు. అది ఇంతకుముందు రైతులందరూ ఆలోచించాల్సిన విషయం అండి ఇది. నేను నార్మల్ 10 సంవత్సరాలు 1997-98లో నేను వ్యవసాయం చేశాను, 2002 వరకు వ్యవసాయం చేశాను. ఆ రోజుల్లో నార్మల్ పెట్టుకుంటే 40 రూపాయలు 50 రూపాయలు అందించేవాము. ఇవాళ రోజుల్లో 12 వందలు ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఖర్చులు అధికమైంది కానీ మా వల్ల